తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. పురుషులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది అన్నాడీఎంకే. సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ కూడా మేనిఫెస్టోలో క్లాజ్ పెట్టింది. ఇక మహిళలకు ఉచిత బస్ పథకాన్ని కొనసాగింపుగా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పింది. మహిళలకు నెలకు 2,000 రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని కూడా చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో భూమి కొని కాంక్రీట్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన హామీని కూడా మేనిఫెస్టోలో పెట్టింది. అమ్మ 2 వీలర్ స్కీమ్ కింద బైక్ కోసం 5 లక్షల మంది మహిళలకు 25,000 రూపాయల సబ్సిడీకి సంబంధించి కూడా ప్రకటించింది. 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంపుకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో కీలకమైనటువంటి అంశాలను పేర్కొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అన్నాడీఎంకే మేనిఫెస్టో ఇప్పటికే తమిళనాడులో ఇస్తున్నటువంటి గతంలో ప్రకటించినటువంటి హామీలన్నీ కూడా దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి పరిస్థితుల్లో ఈసారి పురుష ఓట్లను కూడా ఆకట్టుకునే విధంగా అన్నాడీఎంకే వేసినటువంటి మాస్టర్ ప్లాన్ కింద చూడాలా, ఎలా ఉండబోతుందంటారు? ఇప్పటికే ఆర్థిక భారం ఉచితాలకు సంబంధించి ఎక్కువవుతున్నటువంటి నేపథ్యంలో అధికారం కోసం ఇస్తున్నటువంటి హామీల కిందనే జనం చూస్తారంటారా, లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది? మురళి, తమిళనాడు ఎన్నికల్లో ఉచిత పథకాల పరంపర కొనసాగుతుంది. రాబోయే ఎన్నికలు ఏదైతే 2026 మార్చి లేదా ఏప్రిల్లో తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ కూడా తొందరలో వస్తుందనే ఊహతో ఏదైతే అన్నాడీఎంకే పార్టీ తన మేనిఫెస్టో ప్రకటించింది. మురళి, ఈ మేనిఫెస్టోలో మనం గమనించాల్సిన అంశం, ముఖ్యమైన విషయం ఏంటంటే పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా తమిళనాడులో పురుషులకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెడుతున్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఢిల్లీలో చూసాము, తమిళనాడులో చూసాము, ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, ఇటు కర్ణాటక, దాదాపు దక్షిణ భారతదేశంలో దాదాపు 3 నుంచి 4 రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉంది. అయితే తమిళనాడు ప్రభుత్వం కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలా మలుపు తిరుగుతుందని మనం చెప్పలేం. కానీ ఇప్పటికిప్పుడైతే తమిళనాడు రాజకీయాల్లో ఇదొక సంచలనం. ఏదైతే మహిళలతో పాటు పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం అనేది రాజకీయాల్లో ఒక కొత్త పరిణామానికి దారితీసింది అనుకోవాలి. రాబోయే రోజుల్లో బీజేపీ, అన్నాడీఎంకే కూటమిలో కలిసి ఉన్నాయి. ఇటు బీజేపీ సంబంధించిన కీలక నేత అమిత్ షాతో ఇప్పటికే పొత్తుతో పాటు అసెంబ్లీ సీట్ల పైన కూడా చర్చ ఒక్కొలిక్కొచ్చింది. బీజేపీ కూడా 56 అసెంబ్లీ సీట్లు అడిగింది. ఇటు అన్నాడీఎంకే కూడా ఇతర పార్టీలను కూడా కూటమిలో చేర్చుకుంటుంది. ఏదైతే పిఎంకేకి దాదాపు 17 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని ఇప్పటికే పళనిస్వామి ప్రకటించడం జరిగింది. ఒక్కసారి మనం మేనిఫెస్టోని గమనించినప్పుడు మనం మురళి, పురుషులకు బంపర్ ఆఫరు, అదేవిధంగా సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ పళనిస్వామి ఒక ప్రకటన చేశారు. మరోపక్క ఇదే పథకం మీద మహిళలు కొనసాగుతుంది. ఆ పథకం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు కూడా కొనసాగింపు. మహిళలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో ఇచ్చిన ఏదైతే మహిళలకు 2,000 రూపాయలు అకౌంట్లో వేసే పథకాన్ని తమిళనాడులో కూడా అన్నాడీఎంకే కొనసాగిస్తుంది. అన్నాడీఎంకే కొత్తగా ఏదైతే మహిళలకు నెలకు 2,000 రూపాయలు జమ చేస్తామని బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించింది. మరోపక్క ఇళ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో కాంక్రీట్ ఇళ్ల నిర్మాణం చేస్తామని చెప్పి మరో హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ అమ్మ 2 వీలర్ స్కీమ్ కింద బైక్ కొరకు 5 లక్షల మంది మహిళలకు 25,000 రూపాయల సబ్సిడీ. ఏదైతే ఈ 2 వీలర్ స్కీమ్ అమ్మ పేరు మీద, ఏదైతే జయలలిత పేరు మీద 2 వీలర్ స్కీమ్ కూడా మహిళలకు వర్తింపజేస్తున్నారు. ఏదైతే ఈ పథకం కూడా రాబోయే రోజుల్లో ఓట్ల వర్షం కురిపిస్తుందంటూ అన్నాడీఎంకే ఆశలు పెట్టుకుంది. మరోపక్క ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచింది. ఇక్కడ ఏదైతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా రాష్ట్రంలో ఉన్న కరువు బేస్ చేసుకొని ఏదైతే ఉపాధి హామీ పనులు మెరుగైన దిశగా పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 150 పని దినాలుగా పెంచడం జరిగింది. ఈ మేనిఫెస్టోని మనం ఒకసారి గమనించినప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త సంచలనం చోటు చేసుకుంటే, పొలిటికల్ మేనిఫెస్టోనా లేకపోతే ప్రజా మేనిఫెస్టో కింద చూడొచ్చంటారా కిరణ్? దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ మేనిఫెస్టోని మనం గమనించినప్పుడు ఉచిత పథకాలకు నాంది పలికింది తమిళనాడు ప్రభుత్వం. గతంలో జయలలిత గాని, కరుణానిధి గాని, ఇప్పుడున్న స్టాలిన్ గాని, ఇప్పుడు ప్రధానంగా ఏదైతే అన్నాడీఎంకే ప్రకటించిన మేనిఫెస్టో, పళనిస్వామి ప్రకటించిన మేనిఫెస్టోని మనం గమనించినప్పుడు ఉచిత పథకాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సంక్షేమ పథకాల ఆధారంగానే తమిళనాడులో ప్రభుత్వాలు ఏర్పడతాయంటూ
గతంలో కూడా నిరూపించిన పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత ఇచ్చిన గ్రైండర్ కానీ, జయలలిత ఇచ్చిన కలర్ టీవీలు కానీ నేటికి కూడా తమిళ ప్రజల్లో నాటుకుపోయాయి. ఇటు ఏదైతే ప్రస్తుతం డిఎంకే ప్రభుత్వం దాదాపు 2 కోట్ల మంది పేదలకు, ఏదైతే రేషన్ కార్డుదారులకు 3,000 రూపాయల నగదు, దోవతి, ఏదైతే చీర, ఈ రేషను, చక్కెర కూడా పంపిణీ చేసింది. ఇలా సంక్షేమ పథకాలు దాదాపు డిఎంకే కూడా 7,000 కోట్ల రూపాయలు పెట్టి 7,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం మీద ఖర్చు చేస్తుంది. అదేవిధంగా ఉచిత పథకాలు, ల్యాప్టాప్, ఏదైతే విద్యార్థులకు ల్యాప్టాప్ పథకాన్ని కూడా కొనసాగిస్తుంది. తమిళనాడు రాజకీయాలకు మనం అది ప్రజల మేనిఫెస్టోనా, రాజకీయ పార్టీల మేనిఫెస్టోనా ప్రకటించినప్పుడు ఏదైతే సంక్షేమ పథకాల మేనిఫెస్టో అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాలు ఇవ్వడం, ఆ సంక్షేమ పథకాలను కొనసాగించే విధంగా ఏదైతే బడ్జెట్ కూడా రూపొందించడం మనం చూసాం. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పుడు అన్నాడీఎంకే అంటే తర్వాత ఇప్పుడు అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది. తర్వాత రాబోయే రోజుల్లో విడుదల చేయబోయేటువంటి ఇతర పార్టీల మేనిఫెస్టోలు ఇంతకు మించి ఉండేటువంటి పరిస్థితి కానీ, ఆ సంస్కృతి కానీ తమిళనాడు రాజకీయ పార్టీల విషయంలో కొనసాగుతూ వస్తుంది కదా. దీనికి మించినటువంటి మేనిఫెస్టోలు మనం చూడొచ్చంటారా రాబోయే రోజుల్లో? మురళి, ఇప్పుడు ప్రధానంగా అధికారంలో ఉన్న డిఎంకే కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తుంది. ఏదైతే ఉచిత ల్యాప్టాప్ల పథకం కానీ, పేదలకు సబ్సిడీలు ఇవ్వడం కానీ, మహిళలకు ఉచిత పథకాలు కానీ, ఏదైతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ, ఇవన్నీ తమిళనాడు రాష్ట్రంలో అమలవుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఏదైతే అన్నాడీఎంకే మేనిఫెస్టో ప్రకటించినప్పుడు సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణం అనేది ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో సిటీ బస్సులకే కాకుండా గ్రామీణ రూరల్ ప్రాంతాలు కూడా వర్తించాల్సిన పరిస్థితి నేపథ్యం వస్తుంది. ఎందుకంటే ఇవి అధికారంలో రాకమున్నప్పుడు మేనిఫెస్టోగా ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజల నుంచి మరికొన్ని డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అన్నాడీఎంకే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవాల్సిన పరిస్థితి. అందుకోసమే ప్రజా సంక్షేమ మేనిఫెస్టో ఏదైతే ఉచిత పథకాలను బేస్ చేసుకుని తమిళనాడు రాజకీయాల్లో మలుపులు చోటు చేసుకునే విధానం మనం గతంలో చూసాం. అటు కరుణానిధి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, జయలలిత కావచ్చు, వీరు ఉచిత పథకాలు, ఉచిత సంక్షేమ పథకాల ఆధారంగానే ప్రజల మేనిఫెస్టో ఇది అంటూ ఎన్నికలు గెలిచిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్నాడీఎంకే పార్టీ కూడా ఏదైతే తన పార్టీ ఆరాధ్య దైవం ఏదైతే జయలలిత ఆధారంగానే, జయలలితను బేస్ చేసుకునే ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఆ ఓట్ బ్యాంకును, మహిళల ఓట్ బ్యాంకును నిలబెట్టుకోవడానికి ఏదైతే మహిళల పైన వరాల జల్లు కురిపిస్తుంది. ఈ వరాల జల్లు రాబోయే రోజుల్లో ఓట్లు రాలుతుందని అటు అన్నాడీఎంకే ఆశిస్తుంది. ఇటు బీజేపీలో ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న అన్నాడీఎంకే వచ్చే ఎన్నికల మీద ఆశలు పెట్టుకుంది. వచ్చే ఎన్నికలు గెలవగలుగుతామంటూ వారు ఇచ్చిన ఈ మేనిఫెస్టోను, ప్రజా మేనిఫెస్టో అంటూ పళనిస్వామి ప్రకటించడం జరిగింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడు అన్నాడీఎంకే పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో మీద ఒక చర్చ అయితే నడుస్తోంది. పురుషులకు అన్నాడీఎంకే బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ కూడా మేనిఫెస్టోలో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే జోడించింది. మహిళలకు ఉచిత బస్ పథకాన్ని అయితే కొనసాగింపుకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో కీలకంగా పేర్కొంది. మహిళలకు నెలకు 2,000 రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామంటూ కూడా మేనిఫెస్టోలో చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో భూమి కొని కాంక్రీట్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఒక అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టింది. అమ్మ 2-వీలర్ స్కీమ్ కింద బైక్ కోసం 5 లక్షల మంది మహిళలకు 25,000 రూపాయల సబ్సిడీకి సంబంధించి, అలాగే 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకి పెంపుకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో కీలకమైనటువంటి అంశాలను అయితే ప్రకటించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. வாக்குறுதி எண் 2 ஆண்களுக்கும் மகளிருக்கும் கட்டணமில்லா பேருந்து பயண திட்டம். நகர பேருந்துகளில் பயணம் செய்யும் ஆண்களுக்கு கட்டணமில்லா பேருந்து பயண திட்டம் செயல்படுத்தப்படும். ஏற்கனவே நடைமுறையில் இருக்கும் நகர பேருந்துகளில் பயணம் செய்யும் மகளிருக்கான கட்டணமில்லா பேருந்து பயண திட்டம் தொடர்ந்து